నిన్న చేవెళ్ల దగ్గర జరిగినటువంటి బస్సు యాక్సిడెంట్ అందరినీ కలిచివేసింది. దాదాపు 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మనం చూసాం గత నెల 24వ తారీఖున కర్నూలు దగ్గర గూడా ఒక బస్సు యాక్సిడెంట్ అయింది. ఆ అగ్ని ప్రమాదంలో దాదాపు 19 మంది సజీవ దహనం అయిపోయారు అదే బస్సులో. నెక్స్ట్ నిన్న రాజస్థాన్‌లో ఒక టిప్పరు వరుసగా రోడ్డు మీద ప్రమాదాలు చేసుకుంటూ ఎళ్తే 19 మంది చనిపోయారు. మన తెలంగాణలో నిన్న జరిగినటువంటి చేవెళ్ల దాంట్లో 19 మంది. మొన్న ఆంధ్రాలో కర్నూలు దగ్గర జరిగినటువంటి దాంట్లో 19 మంది. నిన్ననే రాజస్థాన్‌లో జరిగినటువంటి యాక్సిడెంట్‌లో కూడా 19 మంది చనిపోయారు. వరుసగా 19 మందే చనిపోవటం. నిన్నెవరో మాట్లాడుతూ అంటున్నారు. ప్రతి చోట కూడా 19 మందే చనిపోతున్నారు. ఏంటి 19 నంబరు ఏమన్నా బ్యాడ్ నంబరా? అన్‌లక్కీ నంబరా? ఇలా మాట్లాడుతుంటే నాకు గూడా డౌటొచ్చింది. ఏంటి నిజంగానే గదా! కంటిన్యూస్‌గా 19 మరణాలే సంభవించాయి. చూస్తూనే ఉన్నాం ఈ యాక్సిడెంట్స్‌లో అని. వేద పండితుల్ని అడిగి తెలుసుకుందాం అసలు నిజంగా అట్లా ఏమన్నా ఉంటుందా అని జెప్పి అని అనుకున్నాను. సో, ఈరోజు గురువుగారు ప్రముఖ వేద పండితులు కృష్ణమాచార్యులు గారిని అడిగాను. "సార్ చెప్పండి" అంటే, "మాట్లాడదాం అమ్మా" అన్నారు. మనతో పాటు లైవ్ కాల్‌లో ఉన్నారు. ఒకసారి గురువుగారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. జై వీరబ్రహ్మ జై గోవింద బంబ జై. అమ్మ నమస్కారం తల్లి. సార్ కంటిన్యూస్‌గా ఈ బస్ యాక్సిడెంట్లు లేకపోతే టిప్పర్‌తో అయినియి లేదంటే ఈ రకరకాల యాక్సిడెంట్స్‌లో ఈ మధ్య కాలంలో వరుసగా 19 అవుతుంది సార్. అట్లా ఏమన్నా అది అన్‌లక్కీ నంబరా? నిన్నెవరో అంటున్నారు అది అన్‌లక్కీ నంబరు, మంచి నంబర్ గాదు. అట్లా ఇట్లా అంటుంటే నాకు డౌటొచ్చింది. అట్లా ఉంటుందా అసలు? ఒక నంబర్ అన్‌లక్కీ, లక్కీ అని ఉంటుంది. ఇంకొకటి సార్ నిన్న ఏదైతే ప్రమాదం జరిగిందో చేవెళ్లలో అక్కడ బస్సు, టిప్పరు రెండిటి నంబర్‌లు గూడా టోటల్ 9 సార్. 9ని చాలా లక్కీ నంబర్‌గా భావిస్తారు అందరూను. అలాంటిది ఆ యెస్. 2 నంబర్‌లు గూడా 9 చనిపోయింది 19 మంది. ఒక్కసారి అట్లేమన్నా ఉంటుందా గురువుగారు? కొన్ని డౌట్స్ కొంతమందికున్నాయి. అంటే వాళ్ళనేసరికి నాకు గూడా డౌటొచ్చింది. సో, ఒక్కసారి చెప్పండి గురువుగారు. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్తమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రం చాలా అద్భుతమైంది. ఆ జ్యోతిష్యపరమైనటువంటి శాఖల్లో సంఖ్యాశాస్త్రం, ప్రాచీనమైనటువంటి సంఖ్యాశాస్త్రం అంతకంటే విశేషవంతమైనది. మీరు అన్నట్టుగా 19 అనేటువంటి సంఖ్యని ఆధునికమైనటువంటి సంఖ్యాశాస్త్రం న్యూమరాలజీ ప్రిన్స్ ఆఫ్ హెవెన్ అని చెప్పబడింది. అంటే అది మంచి సంఖ్య కింద లెక్క. ఓహ్! కానీ కానీ ఇక్కడ జరిగినటువంటి దుర్మరణాల దృష్ట్యా మనం ఏం చెప్పొచ్చంటే, మనం ఉన్నటువంటి ఆంగ్ల మానాన్ని అనుసరించి మనం ఉన్నటువంటి సంవత్సరం 2025. ఈ సరే. టోటల్ ని కూడితే కూడా వచ్చేటువంటి ఇది గూడా అంకె 19 అవును. 9. కరెక్ట్. అదే 9 వాట్ ఐ మీన్ 9 ఆ! యెస్. 9 అనేటువంటి అంకెకి అధిపతి అయినటువంటి వాడు అంగారకుడు, అంటే కుజుడు. ఈ అంగారకుడు కుజుడు విశేషవంతంగా అంటే పాజిటివ్, నెగెటివ్ 2 పోల్స్ మనం తీసుకుంటే సరే. ఇలాంటి విపరీతమైనటువంటి ఇబ్బందులు, సమస్యలు రావడానికి కారకుడవుతూ ఉంటాడు. అలాగే 19లో 1 అంటే సూర్య భగవానుడు. నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఒకవైపు, క్రూరత్వంతో కూడినటువంటి అంగారకుడు. ఈ 2 కలిస్తే మరింత క్రూరమైనటువంటి పరిస్థితులకు తావిచ్చినట్టుగా ఉంటుంది. ప్రత్యేకించి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి గోచారవశాత్తు ఉన్నటువంటి ఫలితాలను చూస్తే ఎలా ఉందంటే, ఈ 1, 9 అంటే అంగారకుడు మరియు రవి. రవేమో శత్రుక్షేత్రమైనటువంటి తులారాశిలో సంచరిస్తున్నాడు. అంగారకుడు కుజుడేమో తన యొక్క నియంత్రణలో ఉన్నటువంటి వృశ్చిక రాశిలో సంచరిస్తూ ఈ 2025 9 డెస్టినీ కలిగినటువంటి సంవత్సరాల్లో సంచరిస్తుంది. మీరు అన్నట్టుగా చాలా వాటికి చాలా రకమైనటువంటి పోలికలు ఉంటాయి, సాదృశ్యాలు ఉంటాయి. అంకెలే కదా, సంఖ్యలే కదా అని మనం అనుకుంటాం. కానీ అంకెల్లోనే అన్ని దాగున్నటువంటి అంశాలను కూడా మనం లెక్కించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఓకే. 18 అక్షౌహిణుల సైన్యం మహాభారత యుద్ధంలో పాల్గొన్నటువంటి సంఖ్య. ఆ 18 అన్నటువంటిది 1+8 మళ్ళీ 9 అయ్యింది. కాబట్టి అంగారకుడు అత్యంత క్రూరమైనటువంటి క్రతువులు చేయించగా ఈ వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు ఏర్పడటం, ప్రత్యేకంగా చనిపోతున్నటువంటి వాళ్ళలో బాలబాలికలు చిన్నవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. ఎందుకో తెలుసా? 12 సంవత్సరాల లోపు పిల్లల మీద నవగ్రహాల యొక్క ప్రభావం ఉండదు. సప్తమాతృకలతో పాటు అంగారకుడి యొక్క నియంత్రణ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఓకే. 1, 9 అనేటువంటి అంకెలో నవగ్రహాలకు అధిపతి అయినటువంటి సూర్య భగవానుడు, అంగారకుడు
వీళ్ళ ఇద్దరి యొక్క క్రూరత్వమైనటువంటి పరిస్థితులు, అది కూడా 2025వ సంవత్సరం డెస్టినీ కూడా మళ్ళీ 9 అయి ఉండటం. హ్మ్. అక్టోబర్ మాసం తీసుకుంటే 1+0=10. ఈ అక్టోబర్ మాసం నుండి ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఏర్పడుతూ ఉండటం, ఇవన్నీ కూడా చూస్తే గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహాలు రవి మరియు అంగారకుడి యొక్క స్థితిగతులు సరిగ్గా లేనటువంటి కారణంగా ఇబ్బందులు ఏర్పడుతుంది. మరో ముఖ్యమైనటువంటి అంశం, రవి అనేటువంటి గ్రహానికి ఏ గ్రహం దగ్గరగా వచ్చినా అది అష్టంగత్వం అవుతుంది, తన ప్రభను కోల్పోతుంది. ఈ నెలాఖరికి శుక్ర భగవానుడు రవికి దగ్గరగా వచ్చినటువంటి పరిస్థితుల రీత్యా మూడవి ఏర్పడేటువంటి సంఘటనలు ఉన్నాయి. అంటే మరిన్ని ఇబ్బందుల్ని మనం చూడబోతున్నాం. భార్యాభర్తలకు సంబంధించిన విషయాల్లో అవ్వచ్చు, ప్రమాదాల్లో కొట్టుకుపోవటం అవ్వచ్చు. ఇప్పటి వరకు ఒకరు, ఇద్దరు, ముగ్గురు, మీరు చెప్పినట్టుగా 19 మంది చనిపోయినటువంటి దాఖలాలను మనం చూస్తున్నాం. కానీ ఇక మీదట కుటుంబాలు మొత్తం కూడా జల ప్రవాహంలో కొట్టుకుపోవటం, విద్యుత్ సంబంధమైనటువంటి అంశాల వల్ల ఇబ్బంది కలగటం, లేదా అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాల వల్ల ఏదైనా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే సమీప భవిష్యత్తులో ఇంతకు మించినటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్ని మనం చూడబోతున్నాం అన్నటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. ఏది ఏమైనప్పటికీ కూడా వాహన ప్రమాదాలు జరిగినటువంటి వాహనాల యొక్క అంకెలు తీసుకున్నా, సంవత్సరాన్ని తీసుకున్నా, గతించిపోయినటువంటి వ్యక్తుల యొక్క సంఖ్యను తీసుకున్నా, అంగారకుడు యొక్క 9 సంఖ్యతో మ్యాచ్ అవుతూ ఉండటం, దాంట్లో మరో విశేషవంతమైనటువంటి క్రూరకారకుడు నవగ్రహాధిపమైనటువంటి విశేషవంతమైన ఆదిత్యుడు ఉండటం వల్ల ఈ ప్రమాద తీవ్రత అన్నటువంటిది అధికమైపోయింది. రుధిరం అంటే విశేషవంతమైన రక్తం, అది ప్రవహించటం, అగ్ని వల్ల ఆహుతవటం, రుధిరం ప్రవహించటం, బీభత్సకరమైనటువంటి పరిస్థితుల్లో ఆర్తనాదాలు చేసుకుంటూ వాళ్ళంతా మృతి చెందినటువంటి సంఘటన మనం చూస్తాం. చాలా బాధగా అనిపిస్తుంది. ఆ దృశ్యాన్ని మన నేత్రాలతో మనం చూడలేం. ఎందుకంటే విపరీతంగా గతంలో, ఇప్పుడు కాదు కానీ గతంలో కొన్ని 40-50 ఏళ్ల క్రితం రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఫ్యాక్షన్ తగాదాలు ఎక్కువగా ఉంటాయి. అంగారకుడి యొక్క స్థితిగతులు జాతకంలో సరిగ్గా లేనప్పుడు, అంగారకుడు నెగిటివ్ వైబ్రేషన్స్ లో ఉన్నప్పుడు వాళ్ళ మీద శత్రువులు హాని చేయటం, దాడి చేయటం, శరీరంలో ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి వాటిని ఈ విధంగా ధ్వంసం చేయటం, లేదా వాళ్ళంతట వాళ్ళు ప్రమాదాల బారిపడటం, శత్రువు చేతిలో చిక్కబట్టడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరిగినటువంటి దాఖలాలు. కాబట్టి అంగారకుడు మరియు ఆదిత్యుడు వీళ్ళిద్దరి యొక్క కలయికతోనే 19 అనేటువంటి అంకె ఏర్పడ్డది. మనం ఉన్నటువంటి 2025వ సంవత్సరానికి కూడా అంగారకుడికి సంబంధించినటువంటి 9తో సంబంధం ఉంది. ఎందుకో ఒక రకమైనటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ నెగిటివ్ వల్లే ఎన్ని రకాలైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నెలాంతరం నుంచి మళ్ళీ రవి కూడా విశేషంగా శుక్రుడితో కలిసి శుక్ర మౌఢ్యాన్ని ఏర్పరచాలి. మరిన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మరో 2-3 మాసాల పాటు కొనసాగే అవకాశం ఉంది. దేశ కాలమాన పరిస్థితుల్లో దేవగురువు అయినటువంటి బృహస్పతి అతిచారం ఎప్పుడైతే మొదలవుతుందో వీటన్నిటికి కూడా నాంది ప్రస్తావన అవుతుంది. అంటే నవగ్రహాల్లో చాలా గ్రహాల యొక్క గోచార వశాత్తు వచ్చినటువంటి మార్పులను గనక అనుసరించి చూస్తే ఈ విధమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ప్రత్యేకించి 18వ తారీఖు లేదా 19వ తారీఖు, 18వ తారీఖు నుండి 19వ తారీఖు గడిచినటువంటి అక్టోబర్ మాసం, అది కూడా మళ్ళీ 19 దేవగురువు అయినటువంటి బృహస్పతి 19 అక్టోబర్ అతిచారం వల్ల వేరొక రాశిలోకి వెళ్ళారు. ఎప్పుడైతే 19వ తారీఖు అక్టోబర్ మాసంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క అతిచారం జరిగిందో, మీరన్నట్టుగా ఆ 19 సంఖ్యతో కానీ 9 సంఖ్యతో కానీ ముడిపడినటువంటి మరణాలని కానీ మిగతా అంశాలని కానీ మనం ఎక్కువగా చూస్తున్నాం. ఇదంతా కూడా గ్రహాలకు సంబంధించింది. న్యూమరాలజికల్ గా ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రానికి సంబంధించిందిగా మనం చూడొచ్చు. మరే మాత్రం కూడా సందేహం లేదు. ఈ విశ్వంలో, ఈ ప్రకృతిలో అంకెలకి సంఖ్యలకి
విశేషవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. మనం చదువుకునేటువంటి నమక చమక మంత్రాల్లో చమకంలో ఎప్పుడో 1 వర్గమూలం ఎంత, 3 వర్గమూలం ఎంత, 5 వర్గమూలం ఎంత, 7 వర్గమూలం ఎంత, ఇలాంటి అంశాలని మంత్ర స్వరూపంలోనే గణితాన్ని చెప్పినటువంటి అంశాలు దాఖలాలు సనాతన ధర్మంలో వేద వాంగ్మయంలో ఉన్నాయి. ఇది కూడా ఒక గొప్ప శాస్త్రం. అందుకే మన జీవితంలో కూడా అప్పుడప్పుడు మంచి చెడులు జరుగుతున్నటువంటి సంఘటన, ఫలానా పర్వదినం రాగానే మంచి జరుగుతుంది, లేదా ఫలానా తేదీ మనకు బాగా ముఖ్యమైనటువంటిది, ఫలానా నంబర్ మనకు బాగా కలిసి వస్తుంది, దాన్ని మనం లక్కీ నెంబర్ అనుకుంటూ ఉంటాం. ఆ అంకె ద్వారా మనం అంటే మీరు 10th క్లాస్ లో ఎగ్జామ్ రాసిన దగ్గర నుంచి, ఇంటర్మీడియట్ వెళ్ళిన దగ్గర నుంచి, లేదా మీ దైనందిన జీవితంలో చూసుకున్నట్టయితే ఏదో ఒక అంకె లేదా సంఖ్య మీ జీవితాన్ని కానీ, మిమ్మల్ని కానీ, మీ జీవితాన్ని కానీ ప్రభావితం చేసి తీరుతుంది. తప్పనిసరిగా ప్రాచీనమైన సంఖ్యాశాస్త్రంలో ఈ విధమైనటువంటి అంశాలు ఎప్పుడూ చెప్పబడి ఉన్నాయి. సో నంబర్కి చాలా ప్రాముఖ్యత ఉంది గురువుగారు. అయితే ఏదో నంబర్ అంటే ఈజీ కాదు, లైట్ తీసుకోవటం కాదు నంబర్ని. అంటే భారతీయులు చెప్పినటువంటి అంశాలను చూస్తే మనకి వాటిని నమ్మశక్యంగా అనిపించదు. కానీ పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి పైథాగరస్ అనుకోనివ్వండి, హీరో అనుకోనివ్వండి, ఇలాంటి పాశ్చాత్య దేశాలకు సంబంధించిన శాస్త్రవేత్తలు మన భారతదేశానికి వచ్చి మన మహర్షుల దగ్గర నుండి ఈ ప్రాచీనమైనటువంటి సంఖ్యాశాస్త్రాన్ని తీసుకెళ్లి న్యూమరాలజీ అనేటువంటి పేరుతో విశ్వవ్యాప్తం చేస్తే పైథాగరస్ థియరీని, చార్ల్డీన్ థియరీని, హీరోస్ చెప్పినటువంటి వాటిని, వీటన్నిటిని కూడా పాశ్చాత్యులు చెప్పారు కాబట్టి మనం నమ్ముతాం. కానీ వేద వాంగ్మయంలో మన మహర్షుల దగ్గరే అంకెలు సంఖ్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇది ప్రపంచం మొత్తం కూడా ఆమోదించదగినటువంటి సంఖ్యాశాస్త్రానికి సంబంధించినటువంటి ఒక గొప్ప రహస్యం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. జై వీరబ్రహ్మ, జై గోవింద బాబు.